మనం ఈ జన్మలో ఎంత మంచి వాళ్ళగా ఉన్నా మనం ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ అంతా హ్మ్. శనికి తెలిసి ఉంటుంది. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొంతమంది నాకు క్లయింట్స్ ఫోన్ చేసినప్పుడు నా భార్యతో నాకు సరిగ్గా లేదండి. అంటే హ్మ్. ఈ రిలేషన్ బాగోలేదండి. హ్మ్. హ్మ్. అట్లండి ఇట్లని అంటే చెప్తాను, నాయనా నీకు స్త్రీ శాపం ఉంది అని చెప్తాను. స్త్రీ శాపం. స్త్రీ శాపం అంట. హ్మ్. వాట్ ఈస్ ది స్త్రీ శాపం అంటే పేరులోనే ఉంది. ఒక స్త్రీ శాపం పెట్టింటుంది దీనికి. ఇప్పుడు కాదు, పోయిన జన్మలో. ఓకే. మనం చూస్తూ ఉంటాము కొంతమంది. ఇప్పుడు ఏదైనా లవ్వర్స్ హ్మ్. అనుకోండి, హ్మ్. హ్మ్. వీడేదో ఆ పిల్లకు మోసం చేస్తే ఆ పిల్ల నోటికి వచ్చిన నువ్వు అట్లా ఇట్లా నువ్వు హ్మ్. చెత్త డాష్ డాష్గా అదిగా నువ్వు నాశనం అయిపోతారా, నీ హ్మ్. అంతు చూస్తే అది మనం అనుకుంటాం ఏదోలే ఇప్పటికి ఇట్లా సైడ్ ట్రాక్ ఎగ్గినాం దీని బాగా తప్పిపోయింది. అది ఆమె తిట్టే ప్రతి డైలాగ్ రికార్డ్ అవుతూ ఉంటుందండి. ఓకే. మీకు తెలియదు ఎక్కడ రికార్డ్ అవుతుంది అంటే పంచభూతాలు రికార్డ్ చేస్తూ ఉంటాయి. హ్మ్. ఇవన్నీ ఎప్పెడతా ఉంటాయి, ఒక డేటా పెట్టేస్తూ ఉంటాయి అన్నమాట. డేటా. పెట్టేస్తూ ఉంటాయి. హ్మ్. వీడు ఎప్పుడైతే అంతా అయిపోయి లైఫ్ అంతా ఎంజాయ్ చేసి ఢమాలమంటాడో, హ్మ్. పైకి పోయినాక వీడిని అక్కడ కోర్టులో ప్రవేశపెడతారు. అదే అక్కడ ఇదంతా నిజంగా అప్పుడు ఈ ఉంటాయా? డేటా అంతా వస్తుంది. చిత్రగుప్త ఎత్తుకొని వస్తాడు దాన్ని అంతా హ్మ్. డేటాని. హ్మ్. ఆ డేటాని అప్పుడు అక్కడ రిలీజ్ చేస్తారు. ఓకే. అంటే ఒక స్త్రీ చేత ఇట్లా చేసినాడు, తల్లిదండ్రులు వీడు సరిగ్గా చూసుకోలేదు. వీనికి ఎట్లాంటి అప్పటికి శిక్షలు వేసేస్తారు వీడిని నరకంలో. హ్మ్. హ్మ్. కొన్నేళ్ళు అక్కడే శిక్షలు అనుభవించి, హ్మ్. స్త్రీ చేత ఇట్లా శాపం పొందినాడు కాబట్టి, ఒక స్త్రీని హింసించాడు కాబట్టి, నెక్స్ట్ జన్మలో కూడా మళ్ళీ వీడు స్త్రీ చేతనే, హ్మ్. అంటే ఈసారి ఒక అమ్మాయిని మోసం చేశాడు కదా, హ్మ్. ఈసారి వీనికి ఇంకో అమ్మాయి దగ్గర దోకా ఇబ్బందుండాలి. చేసే అమ్మాయి వచ్చి వీడే ఆ! నాశనం అయిపోయేలాగా ఓకే. క్రియేట్ చేయండి అంటే, వీడు ఆ రేపు జన్మలో పుట్టబోయే తల్లి గర్భంలో కోసం వీడి ఆత్మ వెయిట్ చేస్తూ ఉంటుంది. హుహు. దానికి 3 నెలల ముందర పోయి తండ్రి చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఆత్మ. ఓహ్! ఏ తల్లి గర్భంలో అయితే వీడు ప్రవేశం చేయాలో ఆ ఆ తండ్రి యొక్క, అంటే ఆమె భర్త యొక్క తల మీదనే కూర్చొని ఉంటాడు ఆత్మ. ఓకే. వాళ్ళిద్దరు ఎప్పుడైతే కలుస్తారో హ్మ్. అప్పుడు ఈ శుక్రశోణిత రూపంలో ఈ ఆత్మ ప్రవేశిస్తుంది లోపలికెళ్ళిపోతుంది. తల్లి గర్భంలోకి. ఓకే. అక్కడితో నాంది పడుతుంది. హ్మ్. ఈ ఈ సెట్టింగ్ అంతా నవగ్రహాలు ప్రిపేర్ చేసింటాయి. ముందు నుంచే. డైరెక్టర్ లాగా. హ్మ్. ఈ టైంకి వీడు కలుస్తాడు కాబట్టి హ్మ్. నువ్వు పోయి 3 నెలల ముందరే ఉంటే, నువ్వు ఆ టైంకి కడుపులో పడితే 9 నెలలకు బయటకు వస్తావు కాబట్టి 9 నెలలకు ఈ గ్రహస్థితి ఉంటుంది కాబట్టి నీకు కర్మలకి శిక్షలకి కరెక్ట్ గ్రహస్థితి అది. మేము ఆ టైంలో అక్కడక్కడ ఉంటాం కాబట్టి నువ్వు ఆ టైంలో పుట్టు. అన్ని ప్లానింగ్ ఉంటుంది, ఇదంతా పెద్ద స్క్రిప్ట్ ఉంటుంది. ఆ టైంకే వాడు పుడతాడు.